ఓకే, మూవింగ్ ఆన్. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎట్లా ఒక మాట చెప్తున్నా కేటీఆర్ గారికి, నేను ఒక సందర్భంలో చూసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, జనరల్గా ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఎంప్లాయీస్, ఎన్జిఓస్ ఎంప్లాయీస్ కానీ రాత్రిపూట మీరు ప్రశాంతంగా నిద్రపోతుర్రా? కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచిగా నిద్రపోతురు కదా. 10 ఏళ్ల కాలంలో విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అధికారులు ప్రశాంతంగా నిద్రపోయే రోజు ఉండేనా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రశాంతంగా నిద్రపోయి ప్రజల సర్వీస్ చేసే ఒక స్వేచ్ఛని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు మీకు స్వతంత్రం ఇచ్చారు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సందర్భంలో కవిత కుర్చీలో కూర్చుంటే ఒక జిల్లాలో, రెండో జిల్లా, మూడో జిల్లాలో 3 కలెక్టర్లు ఆమె సోఫాలో కూర్చుంటే కవిత కాళ్ళ కాడ కూర్చొని నేను పేర్లు చెప్పా, కుర్చీల పక్క కూర్చున్న చరిత్ర అవుతుంది. పాపం వాళ్ళ తప్పు కాదు, నేను కలెక్టర్లను తప్పు పడతలేను. ఏది కవిత పక్క మోకాళ్ళ మీద కూర్చున్న కలెక్టర్లను తప్పు పడతలేను. వాళ్ళని అలాంటి వ్యవస్థని తయారు చేసిరు మీరు మీ గవర్నమెంట్లో. వాళ్ళని మానసిక కుంగ తీసుకొని మీ కాళ్ళ కాడ పండబెట్టుకునే ఒక వ్యవస్థని మీరు చేసిర్రు. కవితకు ఏం ప్రోటోకాల్ ఉందని కలెక్టర్లని ఆమె మోకాళ్ళ మీ కాడ కూర్చొని ఆమెకు చెప్పే పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గం కదా ఇదంతా, ఇది అన్యాయం. ఇది ఇన్ని తప్పులు మీరు చేసి ఎంతసేపు కాంగ్రెస్ మీద బురద జల్లుడైనా, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద జల్లుడైనా. కాబట్టి వాళ్లకు నిద్ర పడతలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఈ అధికార లాంఛనాలతోటి ఈ రాజ్యభోగ్యాలు అనుభవించారు చూడండి. అందులో వాళ్ళకు ఎటు కూడా ఏం సుధరాస్తలేదు వాళ్ళకి. అది అంటే వాళ్ళు సర్వీసు పద్ధతిలో చేయలే కదా పరిపాలన.